ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దర్శి నియోజకవర్గంలో 5 మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రేపు అనగా 27వ తేదీ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాటున నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద ఎక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నానా రకాల హామీలు ఇచ్చి, సూపర్ 6 హామీలు ఇచ్చి, దాంతోపాటు ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచమో, గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచి కూడా తగ్గిస్తామని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పి, ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి నానా మాటలు చెప్పి, ఎలక్షన్లు అయిన తర్వాత బాబు అంటే బాధుడే అంట విధంగా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ కూటమి ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నారు, పెంచనున్నారు. కానీ ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి సుమారుగా ఈ రాష్ట్రంలో 15,15,485 కోట్ల రూపాయలు మీరు ప్రజల మీద భారం వేస్తున్నారు. ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంది, ఎలక్షన్ల తర్వాత మీరు ఏం చేస్తున్నారు? 15,485 కోట్లు అంటే ఆషామాషి కాదు. ఈ 2 నెలలు 3 నెలల నుంచి సుమారుగా 3 నెలల తర్వాత సుమారుగా ₹2.5 పై వరకు ప్రతి ఒక్క యూనిట్ మీద ఛార్జీ పడుతుంది. అంటే 30% దాకా పడుతున్నట్టు. సామాన్య ఉన్నవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల మీద ఈ విధంగా పన్ను భారం వేస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా బతకగలుగుతారు? ఎలక్షన్ల ముందు ఇచ్చే హామీల్లో రకరకాల హామీలు ప్రజలను ఆదుకుంటాము, ముఖ్యంగా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి, సూపర్ 6 హామీలు ఇస్తామని చెప్పి, రకరకాల హామీలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు హామీల సంగతి ఏమి నెరవేర్చకుండా నాకు తెలిసి ఒకటి 4,000 రూపాయల పెన్షన్ ఒకటే హామీ అమలు పరిచినట్టున్నారు. అది కూడా అమలు పరుస్తూ రాష్ట్రంలో అంతకుముందు పెన్షన్లు ఎన్ని ఉన్నాయో ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పెన్షన్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసేసి కావాలని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వాళ్ళ అనుచరుల మీద అన్ని పెన్షన్లు తీసేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన దయచేసి చంద్రబాబు నాయుడు గారు చేయొద్దు. ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ముఖ్యంగా ఈ కరెంటు భారాలంటే అసలు పేద ప్రజలు ఎలా భరాయిస్తారు? దయచేసి మీరు ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి ప్రవేశపెట్టిన ఈ 15,485 కోట్లు తక్షణమే విరమించండి. మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం. ఈ ఉద్యమం మా కోసం కాదు, ప్రజల కోసం. ఇంత భారం భరాయించలేరు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించి ఇచ్చిన హామీల గురించి నెరవేర్చవలసిందిగా కోరుచున్నాము. రేపు జరిగే ఈ పోరాటంలో, ఈ ర్యాలీలో దర్శి నియోజకవర్గంలో దర్శి గడియార స్తంభం నుంచి ఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర వరకు భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఈ భారంతో ప్రజల మీద వేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు కూడా విరివిగా పాల్గొల్సిందని కోరుచున్నాము. అదేవిధంగా ఈ ఎస్సీ, ఎస్టీల మీద ఈ ఛార్జెస్ కూడా గతంలో అంతకుముందు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించేవారు. ఇప్పుడు అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. కొనసాగిస్తారా, కొనసాగించరా, యూనిట్ ఛార్జీలు పెరిగిపోతాయని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సింది కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటుంది. మీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లాతో పాటు దర్శి నియోజకవర్గాలు అందుబాటులో ఉండి ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తుంది.